హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే ఒక వెరైటీ రైస్ ఐటెం అయితే చూపించబోతున్నాను. ఎప్పుడైనా బిజీ డేస్లో కానీ వెజిటేబుల్స్ ఏమీ లేదనుకున్నా కూడా అన్నం ఒకటి వండి పెట్టుకుంటే చాలండి, నిమిషాల్లోనే ఈ రైస్ అయితే చేసేసుకోవచ్చు. ఇది నార్మల్గా చేసుకునే లెమన్ రైస్ లాగానే, కాకపోతే కొద్దిగా మసాలా ఫ్లేవర్తో మసాలా లెమన్ రైస్ చేసుకోబోతున్నాము. మరైతే మసాలా లెమన్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే క్రిస్పీగాను టేస్టీగాను ఉంటుంది. తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. పప్పులన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ఇక్కడ నిలువుగా సన్నగా కట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట. సో దానికోసము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడా. తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ టమాటాలు బాగా ఫ్రై అయ్యి దగ్గర పడేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ టమాటాలని దగ్గర పడిపోయింది. ఇలా నూనె సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. అంతేనండి, ఇక్కడ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మంచిగా మగ్గితే ఇంకా మనకి ఇది ప్రిపేర్ అయిపోయినట్టే. తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవటమే అండి. ఇంకా అన్నం అయితే ఇక్కడ నేను ఒక 2 కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక కప్పు వరకు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మరొక కప్పు అన్నాన్ని యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ మనకి పులిహోర ఎలా అయితే ప్రాసెస్ చేసుకుంటామో ఇది కూడా సేమ్ అంతేనండి. కాకపోతే ఇందులో కొద్దిగా మనం ఎక్స్ట్రాగా మసాలా ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నాము. మొత్తం కూడా రైస్కి పట్టే విధంగా పైపైన ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము ఉల్లిపాయలు వేపేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము కాబట్టి మిగతా సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం అనమాట. సో మనం చేసుకునేది లెమన్ మసాలా రైస్ కాబట్టి ఇందులో నిమ్మరసం అయితే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 నిమ్మకాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా జ్యూస్ తీసుకొని యాడ్ చేసేసుకున్నాను. సో మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. నిమ్మరసం యాడ్ చేశాక స్టవ్ మీద ఉంచితే చేదు వచ్చేస్తుంది అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం కూడా మసాలా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంకా ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన మసాలా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఎప్పుడు రొటీన్గా చేసుకునే లెమన్ రైస్ కాకుండా ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఈ స్టైల్లోనే చేసుకుంటారు. అంత బాగుంటుంది టేస్టీగా. అదే మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చిని ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే స్పైసీ లెవెల్స్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇంకా దీన్ని మనము సర్వ్ చేసుకోవటమేనండి. ఇంకా దీని టేస్ట్ అయితే లెమన్ ఫ్లేవర్తోనూ అలాగే మసాలా ఫ్లేవర్తోనూ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా బిజీ డేస్లో ఇన్స్టెంట్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి వీడియో ఇంతసేపు చూశారు కాబట్టి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కమెంట్ చేయడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.